హాయ్ గాయ్స్, ఇవాళ అయితే మేము పొలంకి వచ్చాం. మా పొలం అంతా మీకు చూపిస్తాను, ఓకేనా? ఎండ్ వరకు చూడండి. మీకు మంచి మంచి అంటే మామిడి చెట్లు, అది చింత చెట్లు అన్నీ చూపిస్తాను, ఓకేనా గైస్? మా ఆవులకు వాటర్ చూడండి గైస్, తొట్టె నింపి ఇలా పెడతారు మా మామయ్య గారు. చూడండి, అది కూడా మంచి చెట్టుకు నీడలో ఉంది. ఆ తొట్టె కూడా నీడలో ఉంది చూడండి. మామిడి చెట్టు, దీనికి చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తాయి. మేము అన్నీ తెంపేసాం. కచ్చి ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి, అదే పండినప్పుడు అసలు ఎంత స్వీట్గా ఉంటుందో. మా హస్బెండ్ చూడండి గాయస్, అప్పుడే మా చిన్నబాబుకి ఈత నేర్పిస్తుండు. అలా అని ఏమనుకోకండి, జస్ట్ నార్మల్గా ఎండు ఉంది కదా, అందుకే అలా కొద్దిసేపు వాటర్లో నిలబెట్టాడు. మా పెద్దోడైతే బిజీ ఉండు. చూసారా వాళ్ళ డాడీ చిన్నోడిని ఎలా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుండో. మా పెద్దోడు వాడి పనిలో వాడు బిజీగా ఉండు, మాటనే వినడు గాయస్. ఏం చేయాలో చెప్పండి. ఎలా కడుగుతున్నాడు, అలా కడగొద్దు, తప్పుగా అనుకోకండి. ఆవులు తాగే వాటర్లో కడుగుతారా అని వాడికి తెలియదు కదా. ఇది మొత్తం మా పొలమే, అక్కడ ఉన్న దూడలు కూడా మావే. మా హస్బెండ్ బాబుని ఎత్తుకొని వెళ్తున్నారు చెట్టు నీడకి. మా బాబు అప్పుడప్పుడు పొలంకి వెళ్తూ ఉంటాడు కదా, అయితే ఆ దూడలతో ఆడుకుంటాడు అన్నమాట. అవి ఎలా చూస్తున్నాయో చూడండి. ఇద్దరు చిన్నవాళ్ళే కదా, ఆవు దూడలు కూడా చిన్నదే, మా చిన్నవాడు కూడా చిన్నోడే, కాబట్టి వాళ్ళు ఎలా చూసుకుంటున్నాయో. మా చిన్నవాడికి తెలియదు కదా, అవి కొడతాయేమో అని భయపడుతూ ఉంటాడు. అవేమో మా చిన్నవాడు కూడా కొడతాడేమో అని భయపడుతూ ఉంటాయి. చూసారా వాళ్ళు ఇద్దరు ఎలా ఫైటింగ్ చేస్తున్నారో. చాలా క్యూట్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. చూడండి గాయ్స్, మా చింత చెట్టు ఎంత పెద్దగా ఉందో. యాక్చువల్గా పక్కనే 2-3 చెట్లు ఉన్నాయి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఇంకో మామిడి చెట్టు ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సూర్యుడు చూడండి చెట్టు మధ్యలో నుంచి అసలు ఎలా కనిపిస్తుందో బ్యూటిఫుల్గా. మా హస్బెండ్ అలసిపోయిందంట గాయస్, చూడండి ఎలా పడుకుండో. ఎంతైనా మాతృభూమి కదా. చూడండి అవి కూడా ఎట్లా కొట్టుకుంటున్నాయో. ఏ చిన్ను వద్దు. మా మామయ్య ఇన్ని చెట్లున్నా కూడా మళ్ళీ చూడండి మామిడి చెట్టే నాటిండ్రు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అది, చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. నిజంగా ఇలా మనం పెంచుతున్న చెట్లు ఇంత అందంగా కనిపిస్తే అసలు మన ఆనందానికి అవధులే ఉండవు. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు మా పొలమే గాయస్. చూడండి, లాస్ట్ అంటే మరీ లాస్ట్ కాదు, కొంచెం ఆ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ వరకు. ఇది అంటే మేము ఇంకా డివైడ్ అవ్వలేదు కాబట్టి మాదంటున్నా, మాది మా బావగారిది. ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు ఏం మాట్లాడుకొని ఏం ఆలోచిస్తున్నారో తెలియదు గాయస్. చూడండి ఎలా చూసుకుంటున్నారో ఒకరు ముఖాలు ఒకరు. ఫ్యూచర్లో మేబీ గొప్ప ఫార్మర్స్ అవుదామని ఆలోచిస్తున్నారేమో. మేము హాయిగా కూర్చున్నాం గాయస్. పడుకోవడానికి ఇక్కడ పరదా కూడా ఉంది, కానీ ఎక్కువసేపు ఉండడానికి మా చిన్నోడే మాకు సహకరించాడు. చూడండి ఎట్లా బుక్కుతుండు చైన్. వ్యూ ఎంత బాగుంది కదా. వీడికి 6 monthsే కదా, వీడిని తీసుకొని ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, ఎక్కడున్నా చిరాకుగానే ఉంటాడు. మా హస్బెండ్ చూడండి ఆ చింత చిగురు తీసుకొచ్చి పప్పు చేయమంటాడు, కానీ నాకు రాదు, అందుకే అట్లా ఉత్తిగా మేకలాగా తింటుండు. ఇప్పుడైతే నేను మా చిన్నవాడు అటు పొలం మొత్తం చూపించడానికి వెళ్తున్నాం గాయస్. ఇక్కడ వాడు నాకు ఫోటో తీయమని పోజులు ఇస్తుండు, కానీ వెనుక వాడికి సపోర్ట్గా గోడ కూడా లేదు. అందుకే ఏం చేయాలా అని ఏదో విధంగా ట్రై చేస్తుండు, కానీ రావట్లేదు గాయస్. హే గాయస్, ఇప్పుడైతే మనం మా బోర్ దగ్గరికి వెళ్దాం, మీకు చూపిస్తాను, ఓకేనా? ఆ బోర్ వల్ల మేమైతే చాలామంది భయపడుతూ ఉంటాం, ఎందుకంటే కొన్నిసార్లు ఆ బోర్లో నాగపాము ఉంటుందంట.
మా మామయ్య బోర్ వేయడానికి వెళ్ళినప్పుడల్లా చెప్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఓకేనా, నేను మీకు చూపిస్తాను. అంటే నాగపాము చూపించాను గాయస్, బోర్ చూపిస్తాను. ఓకేనా, ఇదే గాయస్ మా బోర్, వచ్చేసాం. మీరు ఊరికే కెమెరా షేక్ అవుతుందని అనుకోకండి, నేను నడుస్తున్నాను కదా, కదులుతుంది కదా ఆటోమేటిక్గా. ఏ చిన్ను ఆగు. మా బోర్ చూడండి గాయస్, ఇందాక నాగపాము ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడే ఇందులో. ఓకేనా, ఇది మా బోర్. అగో అక్కడ ఈ మామిడికాయ చెట్టు కూడా మాదే గాయస్. దానికి కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి, కనిపిస్తుందా? దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కడున్నారో చూపించనా? అదిగోండి అక్కడ కూర్చున్నారు. అక్కడ నుంచి అక్కడ వరకు మాదే గాయస్. అంటే ఈ గట్టు, ఇక్కడ నుంచి ఈ గట్టు వరకు, ఇక్కడ వరకు మాదే. నెక్స్ట్ ఇప్పుడు మామిడి చెట్టు దగ్గరికి వెళ్దామా? చలో, ఎట్టకేళ్ళకి వచ్చేసాం గాయస్. చూడండి మా మామిడి చెట్టు. వాయిస్ ఏంది ఇంత వస్తుంది అనుకుంటున్నారా? ఎవరు లేరు కదా, అందుకే అంత పెద్ద వాయిస్. ముందే విలేజ్ కదా, అందరు పిచ్చిగా చూస్తారని నేను అనుకుంటాను అలా. ఇప్పుడు ఈ వైర్లలో ఎలా దాటాలో చెప్పండి గాయస్. కుచ్చుకుంటాయేమో అని భయం మాకైతే. ఓకేనా, చూడండి మామిడి చెట్టు చూడండి. యాక్చువల్గా చాలా మామిడికాయలు ఉండే, అదే చట్నీ కాయలు అని చెప్పేసి అమ్మేసాము అన్నమాట. కొన్ని తినడానికి కావాల్సినంత ఉంచుకొని, కొన్ని ఇంట్లో కూడా తెంపి పెట్టుకున్నాము. ఓకేనా, కొన్ని ఇక్కడ ఉన్నాయి, ఇవి మనం చట్నీకి మాకు తినడానికని ఉంచుకున్నాము. ఓకేనా, ఇవి కూడా తెంపుతాం రేపెల్లుండాల. ఇక్కడ మా చిన్నవాడు చూడండి ఎంత కష్టపడి కిందికి వస్తుందో. ఎన్ని కాయలు ఉన్నాయి కదా, మాదే. ఒకటి చూపించనా మీకు? పండు ఉంది కాయ, కానీ ఏదో పక్షి తినేసింది గాయస్. అయ్యో, ఉండనులేండి, రేపెల్లుండి మేమే తింటాం అది. బాగా ఏడుస్తుండని వెళ్తున్నాం గాయస్. అదిగోండి అక్కడ మా హస్బెండ్ తిడుతున్నారు, ఎంతసేపు అని. వెళ్తున్నాం. చూడండి మా బాబు చూడండి. ఇది కూడా మా పొలమే గాయస్, రోడ్ మీదే ఉంటుంది. యాక్చువల్గా రియల్గా మాదే, అందుకే అంతా తిరుగుతున్నాం. మామిడి చెట్టు, చింత చెట్టు అక్కడ ఉండిపోయింది గాయస్. మా హస్బెండ్ చూడండి ఎంత కోపంగా చూస్తున్నారు. వాళ్ళు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు గాయస్ ఆ చెట్టుని. అదేం చెట్టు అనుకుంటున్నారా? కరివేపాకు చెట్టు. చాలా రోజులకు పొలంకి వచ్చామని మా హస్బెండ్ వాటర్ బాగా పోస్తుండు. మా చిన్నగాడు చూసారా దొంగలాగా ఎట్లా చూస్తుండో, ఏదో పిల్లల్ని పట్టుకోబోయే వాళ్ళలాగా కదా. మా హస్బెండ్ కూడా చాలా బిజీగా ఫోన్లో మీటింగ్ వింటూ ఉన్నాడు. ఈ చెట్లు వచ్చేసి మావే గాయస్, ఆ తోటి పక్కనే ఉంటాయి. చాలా ఎండ కొడుతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. బాగా పడుకుండు. ఏదో చూపించాలని పొలంకి వచ్చాము కానీ ఏం అనుకున్నది జరగలేదు. మా వాళ్ళు చూసారా దొంగలాగా అన్నీ తెంపుకుంటున్నారు. అంటే మావేలేండి చెట్లు, దానిమ్మ చెట్టు అది. అన్నీ తెంపుకొచ్చి మా చిన్నవాడు చూడండి మమ్మీ తీసుకో అంటున్నాను. ఇంకా వెళ్తాం. మా ముఖాలు చూడండి ఎట్లా అయిపోయినాయో. ఒక గంట సేపు ఉన్నాం మేము, కానీ వీడియోలో అన్నీ చూపించలేకపోయాను, ఎందుకంటే వీడియో తీసే వాళ్ళు లేరు కదా, అందుకే. బాయ్ గాయస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గాయస్. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తా.